నేను కాంగ్రెస్లోకి వస్తా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రిక్వెస్ట్ అట అయిపోయింది. ఏది నాకు తెలిసినంత వరకు మొన్న మెదక్ బీఆర్ఎస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఆయన వెళ్ళిపోతాడు కాంగ్రెస్లోకి అనేటువంటిది బాగా చర్చ జరుగుతున్నది. అది వెళ్తారా వెళ్ళరా, అది టీఆర్ఎస్లో కేసీఆర్ అనుమతితోటే వెళ్తారనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది. చాలామంది ఎమ్మెల్యేలు నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభలోపే మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుంది, ప్రతిపక్ష హోదా ఉండదు కేసీఆర్కి అనుకున్నారు. ప్రతిపక్ష హోదా ఉన్నవాడే కేసీఆర్ రాలేదు, అది వేరే విషయం, అది వారి విషయము, ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రతిపక్ష నాయకుడిగా. కానీ ఇప్పుడు ఆయనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారో, భానుప్రసాదరావు గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఎవరుంటారనేటువంటి అంశంపైన ఎవరికీ నమ్మకం లేదు. కరుడు కట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్, అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇక మిగిలిన వాళ్ళు ఉంటారనేటువంటిది ఎక్కడ లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, మంచి అవకాశం ఉంటే వెళ్ళిపోవడానికే చూస్తున్నారు. అది మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బహుశా వెంకటరామరెడ్డి గారే అనుకోవచ్చు. అది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా అనేటువంటి చర్చ మాత్రం సాగుతున్నది. అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి ఏది మామూలు చర్చలు ఉంటాయి కదా, అక్కడ జరిగినటువంటి చర్చల్లో మీడియా మిత్రుల మధ్య ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ ఎమ్మెల్సీ కూడా వెంకటరామరెడ్డి గారు కూడా కాంగ్రెస్లోకి వస్తారు. వెంకటరామరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి వియ్యం ఏదో ఉన్నది, సో ఆ బంధుత్వం కూడా ఉండవచ్చు, ఇంకేదైనా ఉండవచ్చు, ఇంకేదైనా వాళ్ళ మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి, మళ్ళీ ఆ అంశాలను కూడా వస్తాయి. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో పోతే సేఫ్గా ఉండొచ్చు అనేటువంటి అంశం కావచ్చు. ఏదైనా సరే అందరూ వెళ్ళిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోవడం పెద్ద కొత్త వార్త కాకపోవచ్చు. కానీ మెదక్ సంబంధించినటువంటి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ, ఏ మెదక్ జిల్లా అయితే ఏ సిద్దిపేట గజ్వేలు వీళ్ళందరూ కలిసి ఉన్నారో ఆ మెదక్ జిల్లా ఆల్రెడీ ఇందూరు నిజామాబాద్ జిల్లా అయిపోయింది. కవిత ఓడిపోయినప్పుడే ఆ పార్టీ అక్కడ వాళ్ళ పరిస్థితి అయిపోయింది 2019లో. ఇప్పుడు రెండోసారి వరుసగా బీజేపీ గెలిచినాక అక్కడ బీఆర్ఎస్ బలమైనటువంటి పార్టీ అని చెప్పడం లేదు. ఏకైక జిల్లా మెదక్ ఒకటే, ఆల్రెడీ మైపాల్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరుంటారు అనేటువంటి అంశం పైన బహుశా ఆ గజ్వేల్ ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే వాళ్ళిద్దరే మిగులుతారేమో అనేటువంటి ఒక అనుమానం కూడా వస్తున్నది. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవడంలో, వెళ్ళిపోతే పెద్ద వార్త కాదు, ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం కూడా కాదు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.